న్యాయవాదుల బృందం పర్యటించింది. భూములు కోల్పోయిన బాధితులకు న్యాయపరంగా సలహాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని న్యాయవాదులు తెలిపారు. ఇవాళ గ్రామంలోని బాధితులతో మాట్లాడిన న్యాయవాదులు తమ సమస్యలు చెప్పాలని కోరారు. చాలా పచ్చగా, ముఖ్యంగా ఈ వ్యవసాయం కూడా చాలా ఆధునిక పద్ధతుల్లో జరుగుతూ ఉంది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మరి ఇంత చక్కటి పొలాలు, ప్రొడక్టివిటీకి 18,000 మందికి జీవనాధారమైనటువంటి పొలాల్ని ఒక కంపెనీకి దారాదత్తం చేసి ఏం చేయాలనుకుంటున్నారు? సెకీ ఒప్పందం ద్వారా కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి, ఈ సెకీలో ఆదాని సంస్థల భాగస్వామ్యం ఉందని చెప్పేసి, గతంలో పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు ముడుపులు ఇచ్చారని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఆ సెకీకి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఇండోసోల్ కంపెనీ అనేటువంటిది దీన్ని ఇక్కడ సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం 9,000 ఎకరాలు పచ్చడి పంటల పొలాలని, అదేవిధంగా జీవనాధారమైనటువంటి వాటిని, గృహాలని తీసుకోవడం అంటే తీవ్రమైనటువంటి అన్యాయం. ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఏపీసీఎల్ఏ తరపు నుంచి ఈరోజు ఇక్కడ ఈ గ్రామాల్లో పర్యటన చేసి వాస్తవ పరిస్థితిని తెలుసుకొని వీళ్ళకి న్యాయ సహాయం అందించడం కోసం న్యాయవాదుల టీం ఒక 25 మంది 30 మంది ఇక్కడికి రావడం జరిగింది. ఈ మొత్తం వివరాలన్నింటినీ సేకరించి ప్రభుత్వం ముందుంచుతాం. ప్రభుత్వం కనుక ఈ ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్